వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏ మేరకు అమలవుతోందో అధికారులు చెప్పాలి. మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు డిమాండ్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చిత్తూరు నగరంలో మే 21, 22వ తేదీన గంగ జాతర వేడుకలు నిర్వహించుకోవాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏ మేరకు సక్రమంగా అమలవుతోందో అధికారులు తెలపాలని చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు, ప్రవర్తన నియమావళిని సక్రమంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. అధికారులు స్వతంత్రంగా కాకుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒట్టుతూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనం ఆదివారం ఉదయం ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తన ఇంటితో పాటు కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయడాన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చునన్నారు. ప్రజాదరణతో దూసుకుపోతున్న తనను చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో తనిఖీల పేరుతో తనను ఆందోళనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కాకుండా అధికారులు తమ ఇష్ట ప్రకారంగా తనిఖీలు చేయడం సరికాదన్నారు. చివరికి అధికారులు చేసేదేమీ లేక తనిఖీల్లో ఏమీ దొరకలేదని తనకు పంచనామా రిపోర్టును ఇచ్చి వెళ్లారని వెల్లడించారు. సర్చ్ పేరిట దాడి తరహాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చేసిన తనిఖీల వ్యవహారంపై ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. చెప్పలేదు, అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది. అంతేసేపు రండి చూసుకోండి ఏముంది అంటే ఏం చెప్పలేదు. ఫైనల్గా మాకు వెళ్ళేటప్పుడు పంచనామా తయారు చేయమని, అది కూడా ఇకుండా వెళ్ళిపోతున్నాను. అయ్యా పంచనామా అయ్యండి, మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ? మా ఇల్లు అంతా సెర్చ్ చేశారు కదా, ఈ ప్రొసీడింగ్ అంతా పంచనామాలాగా డ్రా చేయండి, ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి. తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా, ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా, అయితే రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు. ఆ పంచనామాలు ఏమి రాశారు? మళ్ళీ సర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 165 CRPC సార్ చూపించి దాని ప్రకారం మీ ఇల్లు ఎంటర్ అయ్యమని రాశారు. అంటే మరి మీరేం నాకు చూపించలేదు. అట్లాంటిది అడిగితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది, నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడేమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు అట్ 11 o'clock తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు. మీరు 7 గంటలకు సెర్చ్ చేసి 8:30కి ముగిస్తే 11 గంటలకు సర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది? ఇదంటే ఇది అనాథరైజ్ సర్చేనా? సర్చ్ వారెంట్ 11 గంటలకు వస్తే మీరు 7 గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా. అనాథరైజ్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సర్చ్ ఓన్లీ. వీళ్ళెవరికి రైట్ లేదు. తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి, ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి, మీరు ఇట్లా 7 గంటల నుంచి 8:30 వరకు మీరు సెర్చ్ చేశారు, బట్ వారెంట్ ఏమో 11 o'clock ఇచ్చారు, విచ్ ఈజ్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు. నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు. అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి, మీ ఇష్టం. అన్నీ ఏది కావాలంటే అది చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇన్ పర్సన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, మీరు నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాము. దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు ఏంటనేది. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే CRPC కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వారెంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, లేకపోతే జ్యుడిషియరీ అథారిటీ ఉంటుంది. ఈయనెవరో కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు
ఫ్లయింగ్ స్క్వాడ్లో టీమ్ 1లో నేను మెంబర్ని కాబట్టి నేను చేస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్కి ఎవరన్నా జ్యుడిషియల్ అథారిటీ, పోలీస్ అథారిటీ ఇచ్చారా? ఇది గమనించండి. లేదు. మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు. నేనే అవకాశం ఇచ్చాను, మీరు మార్చుకోండి ఇది, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, ఇది పద్ధతి కాదంటే ఇంతవరకు తీసుకురాలేదు. సో ఆయనకి అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కూడా సైన్ చేసేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం 11 మంది ఏదో స్మగ్లర్లని, లేకపోతే ఏదో వీళ్ళని క్రిమినల్స్ చేసినట్టు 11 మంది వచ్చి వీళ్ళంతా హడావుడి చేశారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో చిత్తూరు నగరంలో గంగమ్మ జాతర వేడుకలను మే 21, 22వ తేదీన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షగలి షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో మే 14వ తేదీన చాటింపు, 21, 22 యథావిధిగా జాతర నిర్వహించుకోవచ్చునని అన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు గంగ జాతర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలు సైతం ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. 21వ తారీఖున ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఈ మే 21వ తారీఖు యథావిధిగా ప్రతిసారి ఎలా జరుగుతుందో అలాగా తేదీలో చేయడం జరుగుతుంది. 14వ తేదీ స్టార్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ గమనించాలి. అండ్ దయచేసి బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు దీనికి అనుగుణంగా వాళ్ళ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి. సో 22, 21 తారీఖు, 21 మే 21, 22 తారీఖున ఉన్నందున ఎవరికి ఎలక్షన్ కానీ దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది నేను చెప్పదలుచుకున్న రెండో విషయం. మీకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెదిరెడ్డి సూచించారు. అడవికి నిప్పు, సమాజానికి ముప్పు అని జిల్లా అగ్నిమాపక అధికారి పెదిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాకు వెల్లడిస్తూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మామిడి, చెరుకు తోటల్లో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా, ఓవర్లోడ్ కాకుండా ఇంటి యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులు పంట పొలాల సారాన్ని పెంచేందుకు పొలాలలో చెడు మొక్కలకు మురుగు పెడతారని, ఈ నేపథ్యంలో దానికి తగినంత నీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అలాగే వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. వేస్ట్ను తగలబెడతారు. ఆ తగలబెట్టినటువంటిది ఎక్స్టెన్షన్ అయ్యి ఆ మొక్కలు ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఇవన్నీ నాశనం అయ్యేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. సో ఇది ఏదైనా వేస్ట్ తగలబెట్టాలి అనుకున్నప్పుడు ఉదయాన్నే తగలబెట్టి దానికి తగినంత నీరు అందుబాటులో ఉంచుకొని తగలబెట్టి ఇతరత్ర మొక్కలు, ఫారెస్ట్ ఇవేవి నాశనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఎవరైతే స్మోకింగ్, మిగతా ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్మోకింగ్ చేసిన తర్వాత ఈ పారేసేటటువంటి సిగరెట్ కానీ ఇది కానీ కంప్లీట్గా ఆర్పివేసి పారేస్తే కనుక ఆ వేస్ట్ తగలబడడంతో పాటు చెట్లు తగలబడడం ఇవన్నీ కూడా నివారించిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా వేసవిలో ఏదైనా చేయాలి, మనము వేస్ట్ ఫైర్ చేయాలి అంటే తగినంత నీటిని అక్కడ అందుబాటులో ఉంచుకొని ఆ వేస్ట్ను ఫైర్ చేస్తే సాధ్యమైనంత వరకు ప్రమాదాలు తప్పించిన వాళ్ళం అవుతాం. మనకందరికీ తెలిసిందే వేసవిలో విద్యుత్ వినియోగం అన్నటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఏసీలు కానీ, ఫ్యాన్స్ కానీ, కూలర్స్ కానీ ఇవన్నీ కూడా 24 అవర్స్ రన్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే ఈ ఎలక్ట్రిసిటీ ఓవర్లోడింగ్ అయ్యేటటువంటి అవకాశం అన్నటువంటిది సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి తగినంత లోడ్కి తగినంత వైర్ కరెక్ట్గా వేసారా లేదా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం దాని యామ్స్ ప్రకారం ఉందా లేదా అన్నటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి కనెక్టివిటీకి సంబంధించి ఆ ఫ్లోర్లో కానీ అక్కడ లోడ్ను బట్టి ఎంసీబీస్ ప్రొవైడ్ చేసుకొని ఎంసీబీస్ ప్రాపర్గా ఉన్నాయా అన్నటువంటిది చెక్ చేసుకుంటే సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చేటటువంటి ప్రమాదాలను మనము నివారించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రాపర్ లోడ్, తగినంత లోడ్ మాత్రమే కనుక మనం ఇది చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అగ్ని ప్రమాదాలు లేకుండా నివారించడానికి వీలవుతారు. ఇప్పుడు చాలా చోట్ల అగ్నిమాపక సాధనాలు ఉంటున్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటున్నాయి.
వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అన్నటువంటిది కొంత వాటి మీదనే స్టిక్కర్ వేయబడి ఉంటుంది. ఎమర్జెన్సీలో దాన్ని ఆపరేట్ చేయడానికి కన్ఫ్యూజన్ కావడం కానీ లేట్ చేయడం కానీ చేయకుండా ఎక్స్టింగ్విషర్ మనం ఏ విధంగా ఆపరేట్ చేయాలి అన్నటువంటిది దాని మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి చదువుకొని దాన్ని ఒకసారి చూసుకుంటే కనుక ఎటువంటి ప్రమాదాన్నైనా మనము చిన్న స్థాయిలోనే అరికడితే కనుక పెద్ద ప్రమాదం కాకుండా నివారించిన వాళ్ళం అవుతాం. పెద్ద ప్రమాదాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని సవినయంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే అప్పుడు ఫోన్ నెంబర్లు ఎమర్జెన్సీ నెంబర్లు వెతుక్కోకుండా ముందే మనకు నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఏది ఉంది వాళ్లకు కమ్యూనికేషన్ విధానం ఈ టెలిఫోన్ నెంబర్స్ ఇవి అందుబాటులో పెట్టుకొని ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇమీడియట్గా అగ్నిమాపక శాఖకు ఇంటిమేషన్ ఇస్తే ప్రమాదాన్ని నివారించడానికి మా వంతు మేము కృషి చేసి అందరం కృషి చేసి అగ్ని ప్రమాద రహిత సమాజాన్ని మనము ఉంచుకోవాలని. కొడుకును ఎన్నికల్లో గెలిపించుకునేందుకు తిరుపతి అభివృద్ధి పేరుతో టీటీడీ నిధులను చైర్మన్ కరుణాకర్ రెడ్డి దారి మళ్లించారని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఆరోపించారు. దర్శనాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భక్తులను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుమలలోని బాలాజీ నగర్లో ఇంటింటి ప్రచారాన్ని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు నిర్వహించారు. స్థానికులు ఆర్ఎన్ శ్రీనివాసులకు అడుగడుగున హారతులు పట్టి ఆయనను ఆశీర్వదించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వెంట రాగా ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఆర్ఎన్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమలను అప్రతిష్ట పాలు చేశారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధి పేరుతో చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి నిధులు మళ్లించారని ఆయన ఆరోపించారు. కమిషన్ డబ్బు, దొంగ ఓట్లతో గెలవాలని కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు చూస్తున్నారని ఆయన విమర్శించారు. 5 ఏళ్లుగా టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్గా చైర్మన్గా ఉంటూ స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడంలో కరుణాకర్ రెడ్డి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగానే తిరుపతి, తిరుమల వాసులకు ప్రతి మంగళవారం దర్శనాన్ని పునరుద్ధరిస్తామని ఆర్ఎన్ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. వైసీపీ నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది. అవన్నీ కూడా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్. దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తున్నాడు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. మేము దారి తీసుకొనేసి మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువలో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది. ఎట్టకేలకు మేము తప్పించుకొనేసి మా దారిలో మేము మూలకొకరు పరిగెత్తి రావడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు. ప్రతిరోజు వారం రోజులుగా ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే పర్మిషన్ తీసుకొని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు. పోలీసులకు 3 సార్లు కంప్లైంట్ చేస్తాం. పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. కలెక్టర్ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ఈరోజు మేము అందరూ కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీనిపైన మేమందరూ కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము. దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. మీరు ఇంతవరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మేము అదే ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తాం. మీరు చెప్తున్నారు కింద ఆఫీసర్లు పనిచేయడం లేదనేసి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు సహకరిస్తూ ఉంది. అది సహకరించకూడదనేసి కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంలో డీజీపీకి, పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి కూడా ఈ కంప్లైంట్స్ కూడా పంపడం జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్ఘటనలు తిరుపతి పట్టణంలో పునరావృతం కాకూడదు. మాట ఎత్తితే చిత్తూరు నుంచి 2000 మంది రౌడీలు తెచ్చుకున్నారని అంటున్నారు. ఈ రకం ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే చిత్తూరు నుంచి 2000 మంది గూండాలు రౌడీలు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడే 3 లక్షల ఓట్లు ఉంటే దాంట్లో
2,50,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. మాకుండేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలలోనే 2.5 లక్షల మంది కేడరు ఓటర్లు మా పక్కున్నారు వన్ సైడ్. రేపు జరిగే ఎన్నికల్లో మీకే తెలుస్తుంది. అటువంటిది మాకు 2,000 మంది తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. గుర్తుపెట్టుకోండి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, మాకు ఆ సంస్కృతి అది కాదు. మీకు ఆ సంస్కృతి నీకు మొదటి నుంచి అలవాటైంది. అది కడప నుంచి తీసుకొచ్చావు తిరుపతికి. ఈ సంస్కృతి కడప సంస్కృతి. రాజారెడ్డి దగ్గర నుంచి ప్రోత్సహించుకొని నువ్వు అరాచకాలు సృష్టించడం నీకు అలవాటు. నీకు రౌడీ షీట్లు కేసులంతా నీ లెక్కనుంది, నీ పైన ఉంది. కానీ మా పైన ఒక్క కేసు ఉంటే కూడా నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగి తీసుకో. నువ్వు చెప్పు, నువ్వు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నావు. నువ్వు కూడా అబద్ధాలు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జరిగింది జరిగినట్టు చెప్పిస్తూ ఉంటే నమ్మేదానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు ఎవరు లేరు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వు ప్రోత్సహిస్తున్నావు గంజాయి అమ్మించుకొనేసి. గత 4 సంవత్సరాలుగా నువ్వు పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి కూడా తిరుపతి పట్టణంలో గంజాయి సంస్కృతి తీసుకొచ్చావు, అరాచక సంస్కృతి తీసుకొచ్చావు, భూమాఫీ తీసుకొచ్చావు. ఎన్నో మాఫియాలు నీవు కూడగట్టుకున్నావు. 1,000 కోట్లు సంపాదించావు. నువ్వు ఇంతకుముందు ఎలా సంపాదించావు, ఏ వ్యాపారం చేసి నువ్వు 1,000 కోట్లు సంపాదించావు, నీ అకౌంట్ కూడా బ్యాలెన్స్ షీట్ కూడా నువ్వు తీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా మే నెల సామాజిక పెన్షన్ నగదును బ్యాంక్ అకౌంట్లు ఉన్న లబ్ధిదారులకు డీబీటీ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షగలి షణ్మోహన్ అన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలో మే నెల సామాజిక పెన్షన్లు పంపిణీపై ఎలక్షన్ అప్డేట్స్ పై జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వారికి సహాయపడే విధంగా సచివాలయాలకు రావనవసరం లేకుండా ఆధార్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్లను డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలో వివిధ పెన్షన్ల కింద మే నెలలో 2,72,864 మంది లబ్ధిదారులకు 79.87 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,92,021 లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయని, వీరికి డీబీటీ ద్వారా మే 1వ తేదీన పెన్షన్ నగదు జమ చేసే కార్యక్రమం చేస్తామని, మిగిలిన 80,843 మందికి సైతం మే 1వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓల ఆధ్వర్యంలో నిర్దేశించిన సచివాలయ పరిధిలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు 1 కంటే అధికంగా బ్యాంక్ అకౌంట్లు ఉన్న నేపథ్యంలో వారికి పెన్షన్ నగదు జమ చేసిన అనంతరం సంబంధిత బ్యాంకు నుండి టెక్స్ట్ మెసేజ్లు అందుతాయని, అలా మెసేజ్లు అందని నేపథ్యంలో సచివాలయాల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునే ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. నగదు పంపిణీలో సాంకేతిక కారణాల ద్వారా బ్యాంక్ అకౌంట్లకు నగదు జమ కాని పక్షంలో మే 1వ తేదీ తర్వాత లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మే 2న బ్యాంకు ఉద్యోగులకు ఎన్నికల విధులపై శిక్షణకు హాజరు కానున్న సందర్భంగా వారు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండకపోవచ్చునని, మే 3వ తేదీన పూర్తి అందుబాటులో ఉంటారని, ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించాలని తెలిపారు. పెన్షన్ల పంపిణీపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే డైరెక్ట్గా పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ నుంచి పడతాయి. అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి సెక్రటరీకి రావడం అనవసరం. డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కే గవర్నమెంట్ డబ్బులు వేయటం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. మన జిల్లా వరకు వచ్చేసరికి ఆ లెక్క ఎలా ఉంది? టోటల్ మన జిల్లాలో ఇందాక చెప్పిన 2,72,000 తాను
192,000 మందికి 192,021 మందికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ నెంబర్స్ సీడ్ అయి ఉన్నాయి. అంటే మనం ఆధార్ నెంబర్ ని బ్యాంక్ అకౌంట్ కి సీడ్ చేసుకుంటాం. సో అలా 192,000 మందికి సీడ్ అయి ఉన్నాయి. సో వీళ్ళందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లోనే డబ్బులు పడేటట్లు ప్రయత్నం చేస్తున్నాం. అది 1వ తారీఖు జరుగుతుంది. ఇది పోగా మనకి 80,842 మంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ కి సీడింగ్ జరగలేదు. సీడింగ్ అంటే ఏం లేదు, ప్రతి బ్యాంక్ అకౌంట్ కి ఒక ఆధార్ నెంబర్ మ్యాప్ చేసినట్లు ఆ మ్యాపింగ్ జరగకపోతే మనం గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేయలేం. మన దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఆధార్ ఉపయోగించుకొని బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయలేం. సో 80,000 మందికి ఇంటికి వెళ్ళి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తాం. అండ్ ప్రతి సచివాలయం ఎంప్లాయీ వాళ్ళకి నిర్దేశించబడిన క్లస్టర్స్ లో వాళ్ళ సెక్రటేరియట్ లో ఆ ఊర్లలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఆ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కూడా 1వ తారీఖు ఒకవైపు డీబీటీ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు పడడం, ఒకవైపు ప్యారలల్ గా మిగిలిపోయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండు ఒకేసారి ఒకే రోజు స్టార్ట్ అవుతాయి. దీంట్లో 1-2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ అయినప్పటికీ షణ్మోహన్ అనే వ్యక్తికి లెట్స్ 3 అకౌంట్లు ఉండొచ్చు. నాకు ఒకటి SBI లో ఉంటుంది, ఒకటి యాక్సిస్ బ్యాంక్ లో ఉంటుంది, ఇంకోటి ఇండియన్ బ్యాంక్ లో ఉండొచ్చు. ఈ మూడింటికి నా ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. అంతే కదా, ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి బ్యాంక్ అకౌంట్స్. ఏ అకౌంట్ లో పడిందని ఎలా తెలుస్తుంది? అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న వృద్ధులు కానీ లేకపోతే విడోస్ కానీ మనకి బ్యాంక్ వెళ్ళి ఎక్కడ పడింది అనేది 3 బ్యాంకుకి వెళ్ళి వెతుక్కొని వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకటి ఆధార్ నెంబర్ లింక్ అయిందంటే జనరల్ గా మెసేజ్ వస్తుంది మొబైల్ కి ఏ బ్యాంక్ లో డబ్బులు పడింది అనేది. రెండోది ఏంటంటే సచివాలయం వైపు నుంచే ఏ ఇట్లా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చిన వాళ్ళకి ఏ అకౌంట్ లో పడింది అనేది కూడా డీటెయిల్స్ మేము పంపిస్తాం. అది 1వ తారీఖు తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ లో పడింది అనే ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో ఎవరికైనా డౌట్ ఉంది, పడలేదు, నాకు అనుమానం, నాకు మెసేజ్ రాలేదు, నేను వెళ్ళి అనుకోవచ్చు ఏ అకౌంట్ లో పడింది అనేది. సో ఇది రెండోది. మూడో ఇష్యూ ఏంటంటే ఇందులో ఫ్రమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్ని బాగున్నా కూడా ఒక్కొక్కసారి బ్యాంక్ తేడా వల్ల ఒక 0.2%, 0.3% ఫెయిల్యూర్ అవుతాయి. మనం ఇప్పుడు యూపీఐ చేస్తాం, యూపీఐలో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి కదా, ఒకసారి లేదా స్విగ్గీ పేమెంట్ చేస్తాం, ఫెయిల్యూర్స్ వస్తాయి కదా. ఎందుకంటే జనరల్లీ యూపీఐ ఇవన్నీ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు అక్కడ ఎక్కడన్నా కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ సరిగా కంప్లీట్ అవ్వకపోయినా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్ ఇట్స్ లెస్ దాన్ 0.5% ఇండియాలో. సో అలాంటి వాటి వల్ల ఫెయిల్యూర్ అయినా కూడా 1వ తారీఖు ఈ డీబీటీ ట్రై అయిపోయిన తర్వాత ఏవి ఫెయిల్యూర్ అయినవి మనకు తెలుస్తాయి. ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తాం. మీకు అర్థమైందని నేను చెప్తోంది. సో ఫస్ట్ 2 కేటగిరీస్, డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ లో పడే కేటగిరీ ఒకటి, రెండో కేటగిరీ ఏమో డైరెక్ట్ ఇంటికి వెళ్ళే కేటగిరీ. ఇంటికి వెళ్ళే కేటగిరీ క్లారిటీ ఉంది కదా, మనం రెగ్యులర్ గా ఎట్లా ఇస్తాం, ఈసారి అప్పుడు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఈసారి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఇస్తాము. ఎవరెవరికి ఇంటికి వెళ్ళి ఇవ్వాలనేది కూడా లిస్ట్ మన దగ్గర ఉంది. మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు అవకాశాలు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. ఆదివారం చిత్తూరు నియోజకవర్గంలోని 35, 36, 37 వార్డులకు సంబంధించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉమ్మడి అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మహిళలు తమ ఇక్కట్లను ఉమ్మడి అభ్యర్థులకు తెలియజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన దగ్గుమల్ల ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 35, 36, 37 వార్డులలో నెలకొన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. అదే సమయంలో ప్రజల అభ్యున్నతి కోసం కావాల్సిన సంస్కరణలను తీసుకొస్తామన్నారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమన్నారు. అంతేకాక సమాజంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఒక ప్రణాళికను రూపొందించారని, కూటమి గెలిచిన వెంటనే వాటిని ప్రజలకు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడి ప్రజా అభ్యున్నతి కోసం పాటుపడే టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, టీడీపీ జనసేన నాయకులు గాంధీ, కోలా హేమాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ అసమానతలు ఉండకూడదు,
అని చెప్పి మొదటిగా 1986లో ఆస్తి హక్కు కల్పించుకున్నారు. స్త్రీలకి ఆస్తి హక్కు అంటే పురుషుడు ఎట్లాగో తల్లిదండ్రుల నుంచి తాత వారసత్వం వస్తుందో మీకు కూడా ఆ వారసత్వంలో భాగం వస్తుందని ఒక ఆస్తి హక్కు ఇచ్చారు. ఇది ఎంత గొప్ప నిర్ణయమో మీ అందరికీ తెలుసు. అందరికి వస్తుందా? ఇప్పుడు అందరికి ఆస్తి హక్కు తీసుకుంటారా? మీ అభ్యున్నతికి, మీ సమానత్వం కోసం మీ అభివృద్ధికి ఆస్తి హక్కును వాడుకోండి. అట్లాగే ఈ భారతదేశంలో 50% పేరు ఉన్నారు స్త్రీలు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే 145 కోట్లలో 75 కోట్లు మీరే ఉన్నారు. దగ్గర 75 కోట్లు ఉన్నారు. మరి మీరు అభివృద్ధి చెందకుండా భారతదేశం ఈ 75 కోట్ల మంది ప్రజల్లో పనిచేస్తే కుదరదు. కాబట్టి మీరు కూడా పనిచేయాలి. మీరు కూడా ఆర్మీలోకి రావాలి, మీరు కూడా డిఫెన్స్ లోకి రావాలి, మీరు కూడా ఎయిర్ ఫోర్స్ లోకి రావాలి, మీరు కూడా నేవీలోకి రావాలి, మీరు కూడా పోలీస్ వ్యవస్థలోకి రావాలి, మీరు కూడా ఎంటర్ప్రైనర్షిప్ లోకి రావాలంటే బిజినెస్ లోకి రావాలి. అట్లా వస్తే కానీ ఈ దేశం మనం లెక్కేసుకున్న ప్రకారం అభివృద్ధిలోకి వెళ్తుంది. చిన్నగొట్టుగల్లు మండలం దిగువూరు పంచాయతీ మట్లవారిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత చింతల రామచంద్రారెడ్డి ఆ పార్టీని వీడారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియంతృత్వ ధోరణితో విసిగిపోయామని కొత్తగా పార్టీలో చేరిన చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజలకు కావాల్సింది తాయిలాలు కాదని అభివృద్ధి అని స్పష్టం చేశారు. పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.